2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత. బాగుంటుంది సార్. రేపు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఆ ఒకరికి ఇచ్చా అన్నాడు. వీడి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, ఒక ఆడపిల్ల వచ్చి మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ పూడ్చుకొని రావాలి కదా. రోడ్లు వేయాలంటే అన్నీ లెవెల్ చేయాలి కదా. గోతులు ఉన్నాయనుకో, దాని ముందు గోతులు పూడ్చి తర్వాత రోడ్లు వేయాలి. ముందు రోడ్లు వేసి గోతులు పోస్తారు కదా. గవర్నమెంట్ కూడా పట్టాలు ఎక్కించారంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సర్దుకోవాలి. కేంద్రం నుంచి సహకారం కూడా బాగుంది, అన్ని రకాలుగా సహకారం చేస్తుంది. అంతకుముందు ప్రభుత్వం దివాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2000 కోట్ల మధ్య స్కామ్. అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు అది చెప్పండి. డెవలప్మెంట్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఎన్ఆర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు వల్ల చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు పార్టీ మారింది, అందరిలో చాలా ఉత్సాహం, చాలా సంతోషిస్తున్నారు జనాలు. పార్టీ మారేటప్పటికి అందరికి 55 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని వార్తలు చాలామంది వినిపిస్తున్నారు. వార్తల్లో చెప్తున్నాడని. మాకు ఇది ఆయనకి 62 ఏళ్ళు, ఆయనకి చూపించండి మీడియాలో. ఆయనకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు. ఆధార్ కార్డులో తప్పు పడితే ఆధార్ కార్డు మార్చినా ఉపయోగం లేదంట. ఎందుకంటే ఆధార్ హిస్టరీ వల్ల వాళ్ళకి పింఛన్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 55 ఏళ్ళకి పింఛన్ పెట్టారంట, 4000 చేశారంట పింఛన్లు. ఇప్పుడు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజల మీద గ్యాస్ కానీ అవన్నీ భారం పడిపోయింది కదయ్యా. అప్పుడు గతంలో మరి చంద్రబాబు హయాంలో 600కి గ్యాస్ బండ తీసుకున్నాం. ఇప్పుడు 1100 పెట్టి గ్యాస్ బండ కొన్నాం. ప్రభుత్వం మారింది, అందరిలో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషిస్తున్నారు. చాలా బాగా యాక్టివేషన్ వచ్చింది జనాల్లోకి. ప్రభుత్వం మారేటప్పటికి ప్రభుత్వం మారాలని కంకణం కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. మేము అందరం కంకణం కట్టాము బాబు రావాలని. చాలా జనంలో చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే ప్రజల మీద భారం పడిపోయింది. బాగా సరుకుల కాడినుంచి రేషన్ కాడినుంచి అన్నీ భారం పడిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు బతకాలి కదయ్యా. ప్రతీది ఒక్కటి కాదు, నిత్యావసర సరుకుల కాడినుంచి గ్యాస్ బండల కాడినుంచి అన్నీ. అందుకని ప్రభుత్వం మారాలని కంకణం కట్టారు. కానీ ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు న్యాయపరంగా పోతారు. గతంలో చేశారు కదా, అతను పెద్ద వయసు, చూసిపోతారు. చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్న ఆయన, బాగా చూస్తారు, బాగుంటుంది. ఇంకంతా మనం ఒకసారి ఓడిపోయి వచ్చినడమే కదా, ఆయన అంతే. ఎవరినైనా గౌరవించాలి, అనకూడదు అంతే. అదే అమరావతిని బాగు చేయాల. పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసినవి అన్నీ పీకేయలేదు కదా ఆయన చంద్రబాబు నాయుడు. ఈ బిల్డింగులు కోల్సలా అలా ఏం చేయలేదు కదా. చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. మన కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంట? ఇప్పుడు దాకా ఒక పథకం కూడా రాలేదండి. మా పాపకు విద్యా దీవెన కూడా రాలా. ఎలా ఉండేదంట? బాగానే ఉండేది, పథకాలు బాగా వచ్చింది. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు కొంచెం పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు. ఒక సంవత్సరం అయిపోయింది, రేపు మే నెల వస్తే సంవత్సరం అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? మిగిలిన 4 సంవత్సరాలే కదా, ఇంకేం ఇప్పుడు ఇస్తారు? అంటే చూసుకుంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. సో అందుకోసం పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా సీఎం గారు వచ్చినప్పుడు ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందని కూడా అంటారు. చేయమనండి, నెమ్మదిగా చేయమనండి, అప్పటికి జగన్ వచ్చేస్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మంచి అవకాశం ఉంటుందంటారా?
ఏమో తెలియదండి మాకు కూడా. దాని గురించి ఏం ఆలోచించలా. నెక్స్ట్ మంత్ మే నెలలో వచ్చేసరికి మే మాసంలో తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వేసినప్పుడు మళ్ళీ రండి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు బాగానే ఉన్నాయి. ఇళ్ళ కోసం ఉన్నాము. ఆ ఇళ్ళు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాము. ఆ ఇళ్ళు ఇంకా ఇవ్వట్లేదు. అదే బాధ మాకు. కొంచెం టైం పడుతుంది. రాజకీయాలు ఇప్పుడు అదే మరి బాధ. అద్దెలు కట్టుకోలేక ఇటు బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక, బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏం చేస్తాము, డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నాము ఇళ్ళ కోసం. అది అద్దెళ్ళలో అద్దె కట్టంది ఉండనివ్వరు. తినకపోయినా ముందు అద్దె కట్టాలి. వచ్చేదైనా ఆశతో ఎదురు చూస్తున్నాం అంతే. ఇక పథకాల విషయం, పథకాలంటే ఇప్పటి వరకు అయితే మాకు ఏ పథకాలు రాలేదు. ముందేమన్నా వస్తాయేమో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే మాకేమీ రాలేదు. పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మరి అదే మరి చెబుతున్న పథకాలు అయితే ఇప్పటి వరకు ముందు వస్తాయేమో తెలియదు నాకు. అది పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉంది. ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరి చంద్రబాబు గారు గతంలో 4 సార్లు చేశారు. అది కాకుండా ఇది 4వ సీఎంగా చేయటం. మరి ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతో కష్టకాలంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా చేతుల్లో తీసుకొని మరి చాలా మంచిగా చేయడం జరుగుతుంది. చాలామంది అమ్మఒడి పడలేదు, సూపర్ 6 అవన్నీ వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి అవన్నీ నెరవేరట్లేదు అంటున్నాడు. మరి రాష్ట్రం కూడా చాలా అప్పుల్లో కూలిపోయింది, వెనకబడిపోయింది, చాలా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మరి అవన్నీ చూసుకొని చంద్రబాబు గారు కానీ మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ చూసుకొని పేద ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయరు. రాజధాని శంకుస్థాపన పునఃప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆ రాజధాని కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టపడి శంకుస్థాపన చేశాడు. దాన్ని మళ్ళీ చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి అతీతంగా ఎంతో గొప్ప విషయం. అమరావతిని పునఃప్రారంభం చేయటం మన ఇండియా వైడ్గా కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమరావతిని సంతోషంగా ఒక దేవాలయంలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి అమరావతిని అందరూ సంతోషంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి మేరకు పవన్ కళ్యాణ్, నా అభిమాని హీరో పవన్ కళ్యాణ్ గారు మరి ఆ యొక్క విధానంలో కూడా ఆ గతంలో కూడా రైతులు మీకు రాజధానికి స్థలాలు కానీ పొలాలు కానీ ఇవ్వడానికి మీకు ఇష్టమా కాదా అని చెప్పేసి మొట్టమొదటిగా రైతుల దగ్గరికి వెళ్ళిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన చాలాసార్లు కూడా రైతులకు నష్టం జరుగుతుందా లేదా అని మాజీ మంత్రివర్యులు నారాయణ గారిని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కూడా కలవటం జరిగింది. మరి అదే ఉద్దేశంగా చంద్రబాబు గారు ఏదైనా పని చేస్తున్నారంటే దానికి విధి విధానాలు లేని ఆయన అసలు ఆ పని చేయడు. ఆయన చేశాడంటే సక్సెస్ఫుల్ అయిపోద్ది. ఏ పనైనా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది.